హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మరొక వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దివ్య. మా అత్త, పెద్ద వదిన, చిన్నత్త వాళ్ళ ఊరికి వెళ్ళారు. ఈరోజు 5 గంటలకి లేచాను. ఈ టైంలో అయితే మా పాప పడుకొని ఉంటుంది. పని చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు. మళ్ళీ 9కి అలా ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారుగా. ఇంకా పాపను పట్టుకొని పనులు చేసుకోవాలంటే ఇబ్బంది అని. అది కాక పాప బోర్ల పడుతుంది. పడుకోబెట్టిన దగ్గర అస్సలు ఉండట్లేదు. మొన్న ఇలాగే పాపని మంచం మీద పడుకోబెట్టామా, కింద పడిపోయింది. అందుకే ఇలా ఎవరు లేనప్పుడు కొంచెం త్వరగా లేస్తానన్నమాట, త్వరగా పనులు అయిపోతాయని. ఇంట్లో చేసే పనుల్లో నీకే పని ఇష్టం అంటే నేను మాత్రం ముగ్గు వేయడం అని చెప్తానండి. నాకు ముగ్గులు వేసి రంగులు వేయడం అంటే చాలా ఇష్టం. ముందు వాకిలి చిమ్మేసి ముగ్గులు వేసేసి రాత్రి అంట్లుంటే అవి కడిగేశాను. ఒక పని చేస్తున్నప్పుడే నెక్స్ట్ ఏం పని చేయాలి అని అనుకుంటూ పని చేస్తుంటాను నేను. బ్రేక్ఫాస్ట్ చేసేసి పాపకి స్నానానికి నీళ్ళు కాస్తున్నాను. కొన్ని వీడియోస్ తీయలేకపోతున్నాను, ఎందుకంటే మొబైల్ స్టాండ్ లేదు నా దగ్గర. కొనాలి. మొబైల్ స్టాండ్ లేకపోయినా కూడా ఏదోలాగా ట్రై చేస్తున్నాను షూట్ చేయడానికి. పనులు కానప్పుడు ఎవరు లేకపోతే ఇంకా పాపని ఇలా మంచం మీద పడుకోబెట్టి పాపను చూస్తూ పని చేసుకుంటాను నేను. ఇక్కడ కనిపిస్తున్న కుక్కకి మొన్న సంవత్సరికం చేసాంగా మా వదిన వాళ్ళ హస్బెండ్కి. అప్పుడు కొంచెం వేసామండి అన్నం. ఇంకా అప్పటి నుంచి మా దగ్గరకు వస్తుంది. మధ్యాహ్నం కోసం అన్నం వండడానికి బియ్యం కడుగుతున్నాను. ఈరోజు వేరుశనగ పచ్చడి చేస్తున్నాను. ఎందుకు ఆ పచ్చడి తినాలనిపించింది. నేను బాగా వంట చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టి చేస్తానండి, కానీ అంత టేస్టీగా రావు. ఇప్పుడు పర్వాలేదు, పచ్చడి బాగానే చేశాను. పచ్చడి చేసేసి పాపకు స్నానం చేపిద్దామని నీళ్ళు తోడుతున్నాను. ఈరోజు హోలీ అని స్కూల్కి సెలవు. అందుకని వదిన వాళ్ళ కూతురు నందిని ఇంటి దగ్గరే ఉంది. నాకు కూడా ఏదో ఒక పనికి హెల్ప్గా ఉంటుంది. పాపకి స్నానం చేపించేసి పాలు ఇచ్చేస్తే పాప నిద్రపోతుంది. ఇంకా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలి. బట్టలు ఇంట్లో ఉతికేసి బయట ట్యాప్ దగ్గర వెళ్ళి నీళ్ళు తీసుకొని రావాలి. ఎందుకంటే మాకు వేస్ట్ వాటర్ బయటకు వెళ్ళడానికి లేదు. నీళ్ళన్నీ ఇక్కడే పోసేస్తే వాకిట్లోకి వెళ్ళిపోయి అంత పాచి పట్టేస్తుంది. బట్టలు ఉతికేసి ఖాళీ అయిన బకెట్స్కి మళ్ళీ వాటర్ ఫిల్ చేసేస్తున్నాను. మేము ఇక్కడ టేబుల్ రోజా ప్లాంట్స్ వేస్తున్నాము. పూలు చాలా బాగా పూసాయి, చూడడానికి చాలా బాగుంది. అందుకని వీడియో షూట్ చేశాను. పచ్చడి ఒకటే చేశాను కదా, అందుకని ఇప్పుడు మళ్ళీ పెరుగు పులుసు చేస్తున్నాను. ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకొని తింటారు. అన్నం తినేసి మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము చెట్టు కింద కూర్చోడానికి. అది కాక ఇంట్లో ఎలాగో కరెంట్ కూడా లేదు. అక్కడే కాసేపు కూర్చొని కరెంట్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాను. పాప నిద్రపోయింది. నా ఈవినింగ్ పనులు ఆరేసిన బట్టలు తీయడంతో మొదలు పెడతాను. తీసినవి ఒక దగ్గర పెట్టేయకుండా అప్పుడే మడతలు పెట్టేస్తాను.
సమ్మర్ స్టార్ట్ అయిపోయిందిగా, అందుకని పాపకి ఈవినింగ్ కూడా స్నానం చేపిస్తున్నాను. అందుకని పాప కోసం నీళ్ళు కాస్తున్నాను. పాపకి నీళ్లు పెట్టేసి ఇల్లు వాకిలి చిమ్మేస్తాను. మావయ్య వాళ్ళు మధ్యాహ్నం తెచ్చిన కట్టెలు ఉన్నాయి కదా, అవి కొట్టేసి లోపల పెడుతున్నారు. అందుకని కాసేపు ఆగి వాకిలి చిమ్మాను. వాకిలి చిమ్మేసి సాయంత్రం వేసే ముగ్గు వేసేసాను. ముగ్గు వేసేసి పాపకి నీళ్లు కాగిపోతే పాపకి కూడా స్నానం చేపించేశాను. అంతేనండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. మరొక వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. నా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.